శ్రీమాత్రే నమః. ధనకాంక్షతో ధనలక్ష్మిని పూజిస్తే తల్లి లక్ష్మీదేవి ఏమంటుందో తెలుసా? ప్రస్తుత సమాజంలో జీవించాలంటే డబ్బు ఖచ్చితంగా కావాల్సిందే. డబ్బు మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరికే అనలేదు. అలాంటి ఈ తరుణంలో ప్రజలంతా తమకు తెలియకుండానే ధనకాంక్షతో మంచి చెడు అన్నీ మర్చిపోతూ ఉంటారు. ధనవంతులు కావాలన్న ఆరాటంతో తెగ పూజలు వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి లక్ష్మీదేవి మందహాసంతో ఏమంటుందో వింటే కంగు తినడం ఖాయం అని పండితులు చెప్తున్నారు. మన పూజలు కాదనలేక ఆమె వస్తుందట. కానీ ఆ మాయలో పడి మనం ఏమవుతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఓ మానవులారా, మీరంతా నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. నన్ను మీ ఇంటికి రమ్మని ధనరాశులతో సిరుల పంట పండించమని వేడుకుంటూ ఉంటారు. మీ ప్రార్థన కాదనలేక నేను మీ ఇళ్లకు వస్తూ మిమ్మల్ని భాగ్యవంతులుగా మారుస్తున్నాను. మీకు విలాసవంతమైన ఇల్లు, కార్లు, తోటలు మొదలైన సమస్త సౌకర్యాలు సమకూరుస్తున్నాను. ఆ తర్వాత మీరు చేసే పనులే నాకు నచ్చటం లేదు. నన్ను మీ ఇనప్పెట్టెలో, బ్యాంక్ లాకర్లలో బంగారం రూపంలో బంధించాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ నన్ను మీ బందీగా ఉంచుకొని నా ద్వారా స్వర్గసుఖాలు అనుభవించాలని పథకాలు వేస్తున్నారు. కానీ నా అసలు స్వరూపం మీకు తెలియదు. మీ నిజస్వరూపం కూడా మీకు తెలియదని నేను భావిస్తున్నాను. మీరు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఒక పైసా కూడా తీసుకురారు. తిరిగి భూమి గర్భంలోకి వెళ్ళే మరణయాత్రలో కూడా ఒక పైసా కూడా తీసుకుపోలేరు. రోజు మీ కళ్ళ ముందు చనిపోయే వారిలో కోటీశ్వరులు, జమీందారులను చూస్తూ ఉంటారు. రేపు మన దుస్థితి కూడా అంతే కదా అని అసలు నిజం తెలుసుకోలేకపోతున్నారు. మీ ఆశలకు, కోరికలకు హద్దు లేకుండా పోతూ ఉంది. ఇది మీరు తెలుసుకోలేని మీ నిజస్వరూపం. ఇక నా స్వరూపం గురించి చెప్తాను. నేను ఎవరి దగ్గర నిలకడగా ఉండను. తమ అవసరాలకు మించి ఉన్న దానాన్ని పుణ్యకార్యాలకు, దైవ కార్యాలకు, పేదవారి ప్రయోజనాలకు ఉపయోగిస్తూ ఉన్న వారిని మరింత కుబేరులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి వద్దనే నేను శాశ్వతంగా ఉండిపోతాను అని లక్ష్మీదేవి చెబుతూ ఉంది.